అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. సో మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాను. ఇవాళ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చాలామంది జీవితంలో ఏదో బయటికి బాగున్నట్టే కనిపిస్తారు, కానీ వారి జీవితంలో చాలా తెలియని దుఃఖము, బాధ, అది యవనస్తులకే కావచ్చు, చాలా కుటుంబాలకే కావచ్చు, వారి హృదయం ఎంతగానో గాయపడి ఉంటుంది. కొంతమంది ఈ మాట అంటారు, ఎందుకు బ్రతుకున్నామో తెలియదయ్యా, ఎందుకు ఇలాగా ఉంటున్నాం కూడా మాకు అర్థం కాని పరిస్థితి, చావు త్వరగా వస్తే బాగుండేమో అని కోరుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. ఏదన్నా ఒక నమ్మకమైన భుజం దొరికితే ఆ భుజం మీద పడి కన్నీరంతా కార్చేయాలని ఏ బంధువులు దొరుకుతారా, ఏ స్నేహితులు దొరుకుతారా అని మన బాధను పంచుకోవడానికి ఎన్నోసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవాళ మన జీవితంలో ఒక అద్భుతమైన మాటను ప్రభు మన కోసం చెప్పడానికి ఆయన ఇష్టపడుతున్నారు. 147వ కీర్తన 3వ మాట మనం చదువుతున్నప్పుడు, గుండె చెదరిన వారిని బాగు చేయవాడు ఆయనే, వారి గాయములు కట్టువాడు ఆయనే. నిజమే. ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇవాళ ప్రపంచంలో ఎవరెవరో నిన్ను బాగు చేస్తారని, ఎవరెవరో నిన్ను ధైర్యపరుస్తారని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఎవ్వరి తరం కాదు అది. ఎందుకో తెలుసా? వారెవ్వరు నిన్ను చేయలేదు, వారెవ్వరూ నువ్వు బాగుండాలని కోరుకోలేదయ్యా. ఇవాళ నీ స్థితి బాగుండాలన్నా నిన్ను చేసిన దేవాది దేవుడు, మనల్ని చేసిన సృష్టికర్త అయిన దేవుని పాదాల చెంత మనం ఉన్నప్పుడు ఆ చెదరిన గుండెని ఆయన బాగు చేస్తాడు, నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు, నీ జీవితాన్ని ఆయన మరలా తిరిగి కడతారయ్యా. ఏ గాయములైతే నేను ఎంతకాలం బాధ పెట్టాయో, ఏ గాయములుండి అయితే నువ్వు బాగుపడాలని ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తావు, ఆ గాయములను కట్టుదేవుడు ఆయన, వాటిని మాన్పే దేవుడు ఆయన. సో ఇవాళ నీ జీవితం బాగుండాలని ప్రభు కోరుకుంటున్నారు. మరొకసారి ఒకవేళ పాపంలో పడి నీ హృదయం అంతా పాడు చేసుకున్నావు, ఇవాళ ప్రభు నేను పిలుస్తున్నారు. ఆయన నీ హృదయమును కట్టుదేవుడు ఆయన, నీ గాయములు కట్టుదేవుడు ఆయన, నీ చెదరని గుండెను బాగు చేసే దేవుడు ఆయన. సో ప్రభు వైపు తిరుగు, అందరినీ పక్కన పెట్టి ఒకసారి స్పెండ్ టైం విత్ గాడ్, స్పెండ్ క్వాలిటీ టైం విత్ గాడ్. దేవునితో గడపడానికి ప్రయత్నం చేయి. కోల్పోయిన సంతోషాన్ని నా ప్రభు మరలా నీకు తిరిగి దయచేయగలిగిన సమర్థుడు. నీ గాయాలన్నీ మాన్పి ఒక కొత్త జీవితాన్ని ప్రభు మరలా నీకు ఇవ్వగలిగిన సమర్థుడు. రీస్టార్ట్ యువర్ లైఫ్, రీస్టార్ట్ యువర్ లైఫ్. God is going to bless you. God bless you. Praise the Lord.